ఏమయ్యా నీలు, ఈ నెల చిట్టి పైసలు కట్టవా? అది కడదామనే నీ దగ్గరికి వచ్చిన. ఓ అంతేనా? అంతే. అది తెలుసుకోకుండా పీట మీద కూసున్న పోటుగాన్ లెక్క నోటికి ఎంత అత్తంత మాట్లాడబడుతుంది. నీకీసెల పైసలున్నాయని నాకేం తెలుసయ్యా? ఎదురు బొంగులాగా ఎత్తివేరుగుడు కాదు, యాపకాయంత తెలివి ఉండాలే. భలే శాస్త్రాలు ఎత్తవన్నా నువ్వు, మస్తు తెలివి ఉన్నది నీకు. ఇది వాస్తవం తమ్మి. ఈ ఊరి మీద ఎవనికి లేని మెదడు నాకే ఉన్నది. నిజమే అన్నా, నీ మెదడికి తలకాయల జాగ సరిపోక బుత్తలకొచ్చింది. ఇంతకు వీడు తిట్టిండా పొగిడిండా? ఇదిగోనాయ నీ సిట్టి పైసలు. ఓర్ని అవ్వ, నేనేదో వాని ముందు ఏతులు కొడదామనుకుంటే వాడేనా కౌంటర్ వేసే. కూలిచ్చి కుక్కతోటి కరిపించుకున్నాడట ఇదేనేమో. అరే బిట్టు, బాబాయ్ కనబడ్డాడా? ఈ మనిషి ఎటు వేండు? ఏడా కనబడతలేడు. ఏందే గీ ఎండపుట్ట బయటకెళ్ళినావు? ఎట్లేదు, నీకోసమే అత్తన్నా ఊరంతా ఎంకులాడుకుంటా. కామెడీ ఫేస్ పెట్టుకున్న శివుడు గారు చిన్న పోరాని అనుకుంటానా వానే నా జాడ కోసం వాడాలని తిరిగా? అంత లేదు, ఎంత పానం పట్టిన బర్రైనా తలువు తెంపుకొని పోయినాక పాలిచ్చే వాళ్ళకు పచ్చిగడ్డి కోసం ఇంటికి రావాల్సిందే. మరి నేను తాను తెలిసి కూడా ఎందుకమ్మా ఎంకులాడుకుంటా వచ్చినావు? నా గుమ్మడి పండాసుంటి తమ్ముడు ఫోన్ చేస్తే ఎత్తుతలేవట, అందుకే వచ్చిన. ఎందుకు ఎత్తుతలేవో అడుగుటానికి. పద్మక్కకు పని పడితే ఐలా కాగం చేసిందట అందరినీ. వాని ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నువ్వెందుకమ్మా వచ్చుడు ఇక్కడికి? అడుగు తీసి అడుగు వేయడానికి మీద పిడుగు పడ్డట్టు ఎత్తావు. ఇక నీ ఆసర తీసుకొని వాడేమేగడు కదా. ఈ ముచ్చట పక్కకు పెట్టు, నాకు నచ్చదు. మనం తర్వాత మాట్లాడుకుందాం. ఏగలేని ఇంకమ్మా వాగలేక వాయిదా పెట్టిందట పంచాయతీ. ఎప్పుడు మా తమ్ముని జోలు వచ్చినా గిట్లనే ఎత్తావు. దేహే ఆపు, అక్కర్రానల కోసం తొక్కలో పంచాయతీ పెట్టకీడా. ఓ వీళ్ళ తమ్ముడు పెద్ద దారుకారని ఫోన్ లిఫ్ట్ ఎత్తలేవంటాను. అరే ఈ లేకిడోడేంది లేడీస్ లెక్కనే ఫీల్ అవుతాడు బాగా. ఇంకెన్నేళ్ళు ఉంటాడో ఇట్లా మంకు పట్టు మీద. ఆయన నీ ముచ్చట తీస్తేనే ట్రాఫిక్ పోలీసుని చూసి తాగి బండి నడిపేటోడు తప్పించుకుంటాడు. అది కాదే అక్క, పోయినసారి దేవుని చేసినప్పుడు ఏదో తెలియక ఒకటి గులిగిన ఆయన అలుగుడు ఇంకా పోలేదానే. గసొంటి గుణం ఆయనది. అయినా నీకైనా బుద్ధి ఉండాలిరా. పండగ వచ్చిందని పిలిచినావు గాని మధ్యలో సారా మనిషిని కలిసి తప్పైందంటే అయిపోవు కదా. ఏదో పోనీయరాదక్క, నొయ్యకుండా తాకిన దెబ్బకు కూడా కయ్యం పెట్టుకున్నట్టు ఖచ్చితంగా చేయబట్టే బావా. చింతపండు అమ్ముకునే దానికి సిరివంతం అత్తే బోడగుండుని చూసి ఇదేం పండు అన్నదట తెలివనట్టు. ఇప్పుడు మీ బావ కథ కూడా గట్లనే ఉన్నది. బుత్తమంతా అలిగిండని బుదరకిస్తే కొండెక్కి కూసుంటాండు కొండెంగ లెక్క. ఇక నువ్వే వచ్చి బతిమిలాడుకో. ఇప్పుడు మళ్ళీ ఇదొక్కటి ఏడికెళ్ళి తీసుకురావన్నాను. కొన్ని అబ్బా బావ ఎదురుగానే ఉన్నాడు కదా. ఇక నిన్న మునినాక అసలు ఎక్కడిది, ఇక్కడ దాకా వచ్చినాక భయం ఎక్కడిది. ఎట్లయితే అట్లే పోదాంపా. బావ నమస్తే. బావా అంత మంచేనా? లేదు, కొంచెమే మంచిగున్నా. ఈ పక్కంతా ఖరాబ్ అయింది, దవాఖానా చూయించుకోవాలి. ఏ ఊకబా అన్ని జోకులు మాట్లాడుతున్నావు అని. నేను చెప్పేది జోక్ అన్నావు అనుకో, ఈ రేక్ అందుకొని చంపుతా. ఏం బావ గట్లా అంటాను? మరి బాహుబలి దున్నలెక్క బలంగున్నోని పట్టుకొని అంత మంచేనా కొంచెం మంచిగున్నావని అడుగుతావేందా నువ్వు? ఏదో మాట వరుసకు అడిగిన బావా. మాట వరుస కన్నావు గాని మనస్ఫూర్తిగా అనలేదన్నట్టు.
ఈ శాతగాని మనసులు సగం సగం ప్రేమ ఎందుకు చూపిస్తారో. ఓ మనిషి గడు ఎండలేం చేస్తున్నావు? అగు మా తమ్ముడు వచ్చిండు కదా. సుట్టం సూపు కనచ్చి లొట్టలేసుకుంటా కళ్ళు దాగి సిగ్గు లేకుండా చికెన్ తినిపోదామని పని కట్టుకొని వస్తారు. మా పని చెడగొట్ట. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఓ తమ్ముడు ఎప్పుడు వచ్చినావురా? హా వారు రాలే, నేనేంటి పోయి సంకలేసుకొచ్చిన వాణ్ణి. అర్రే పోయినావు నీ పోయినావు, అటే ఉంటే అయిపో కదా. అటెన్క నీ వెనక బట్టలు పట్టుకొని రాకపోదురా నేను ఆటోలా? అబ్బా నేను కూడా గట్లనే అనుకున్నానే, కాకపోతే నీకు యాదికుంటదో లేదో అనుకొని మళ్ళా మరి ఇంటికి వచ్చిన. నీ కోతి మూతులకు రోతబుట్ట, నీ కోతి మూతులకు రోతబుట్ట. ఏం పండు కోతి లెక్కనున్నావురా? మైండ్ పెట్టలే మన్ను పెట్టలే దేవుడు మీకు. అక్క బావ మాటలేం పట్టించుకోకే. ఆయన నీకు మొగుడా నాకు మొగుడా? నీకు. మరి ఆ మాట నేను చెప్పాలి, ఆయన అన్న మాటలు ఏం మనసులో పెట్టుకోకు. నడు లోపలికి పోదాం. అక్క బావ వస్తాడంటావా అని? ఈ బుద్ధి ముందు ఉండాలి, ఇప్పుడు కాదు. ఎప్పుడు పండగ చేసినా కుక్కలు లెక్క రావుడు, నక్కలు లెక్క కలవాడు. మళ్ళా తెల్లారంగానే మాకేం తెలియదు అన్నట్టు మళ్ళీ మొగ్గల లెక్క మొక్కలు పెట్టుకున్నాడు. నడుము ఇంట్లోకి. ఓ బా ఇక్కడ ఉన్నావేందే? ఇక ఎక్కడుండాలో చెప్పు, అక్కడనే ఉంటా. లేదా మీ అక్క సొంటి చీరలు 4 కొనిత్తా, నువ్వు ఓటి కట్టుకొని నన్ను నీ కొంగు కట్టుకో. ఎప్పటికి నీతోనే ఉంటా. ఎందుకు వాడిని గంటగానం కోసం ఉచ్చుకుంటాను? ఇలా బాగున్నవే బాలమ్మ అంటే పోలెక్కి పొద్దాక దిగలేదట. అచ్చ నువ్వు కూడా గట్లనే మీది మీదికోతున్నావు. నేను అడిగిన్నా నా ఎంబడబడమని? మడుగుల చేపల కోసం మందందరు ఎగబడ్డట్టు మీరు నా ఎంబడబడతాను. బాబా ఆ రోజు తాగిన తర్వాత తెలిసి తెలియక నాలుక మలగక ఏదో గులిగిన అవన్నీ ఇచ్చిపెట్టు బాబా. చెర్ల నీళ్లు పోయి చెరు వెనకాల పడ్డాక మళ్ళీ అత్తయ్యా? మోటరేజ్ గుంజు తత్తయి, మోటరేజ్ గుంజు తత్తయి. నాకే అడ్డం మాట్లాడుతున్నాను. గిందికే పుట్టినావు పో భూమి మీద అడ్డదిడ్డంగా మాట్లాడడానికి. వెనకటి శాస్త్రాలను ఎక్కిరిస్తే మూతి వలిగి 30 వక్కలైతది. బావా ఇప్పుడు నువ్వు ఇంటికి రాకపోతే నా మూతి వాళ్ళకి 32 పనులు రాలుతాయే. రాలితే రాలించుకోగానే నా దగ్గరకు వచ్చి గోలిచ్చిరద్దు. బావా నువ్వు రాకపోతే నా ఇంట్లో పండుగ పాపం ఏది కాదు బావా. పోయినసారి దేవుని చేసుకున్నప్పుడు జారిన మాట మళ్ళా దేవుని చేసుకునే అలవాటు మర్చిపోతావు ఆశతో నచ్చిన బావా. అంటే ఏందిరా దాని అర్థం? నువ్వు మాట జారిన ప్రతిసారి మర్చిపోయి నీ ఇంటికి రావాలారా? అట్లా మర్చిపోయి రావడానికి మనిషినా గొడ్డునా? ఆకారం గొడ్డు లెక్కున్నా అవతారం మనిషిదే, ఆకారం గొడ్డు లెక్కున్నా అవతారం మనిషిదే. మీరు బతిలాడడానికి వచ్చినో బజార్ట నా ఇజ్జత్ తీయడానికి వచ్చినో నాకు అర్థమైతలేదు. హలో తమ్మి చెప్పురా. ఏడున్నావన్నా? ఇప్పుడైతే ఇక్కడనే ఉన్నా, ఇంకోసేపు అయితే ఎక్కడుంటున్నావు నాకు తెలియదు. అయినా నీకే వాళ్ళు దొరుకుడు కష్టమే తమ్మి. సరే తీయన్నా, ఇవాళ నువ్వు ఖాళీగుంటే మంద అయిపిద్దాం అనుకున్నా గంతే. అయితే ఎక్కడున్నావో చెప్పస్తా. ఇది వరదాకా ఇవాళ నువ్వు దొరకనే దొరక అని చెప్పినావు. నువ్వు దొరకబడతానంటే నేను నేను దొరకాలనుకుంటేనే నీకు దొరుకుతా. అయినా నువ్వు మందన్నావు, నేను మరో గ్రహం మీదున్నా నీ ముందుంటా ఈ టైంలా. మరి మందంటే అంత పిచ్చుండద్దన్నా నీకు? వెనకటికి నీయాసంటోడే సూడు సుతారి ఊళ్ళే నా పతారని మందందరు చూడంగా మందు పోసిండట, అందరూ వెనక గుంజుకున్నాడట నీలాగా. నీ పక్కనెవడాన్ని ఉన్నాడారా? ఓ పెద్ద బిల్డప్ ఇస్తాను. గట్లేం లేదు గానీ మన లొకేషన్కి వచ్చాయి. ఏం ఉత్సాహం అండి, పరిమాణాలు ఉత్సాహం. ఓకే, పుణ్యానికి మందు దొరికింది. ఎలా ఇక ఫుల్లుగా తావుడే. ఆహా ఏం సెట్ చేసినావు తమ్మి పొలాలలా. గిట్లయితే ఆఫైంది తమ్మి, 5 ఫుల్లులే పోతాయి. పోతాయి పోతాయి, నీకు ఫుల్లులు పోతాయి, నాకు ఇంత లోపలికి పోతుంది. తమ్మి రాజు ఏ మాట కామాట
మంది మీద మన్ను పోయనోనివి నన్ను పిలిచియాల నువ్వు మందు పోతాను నాకు మస్తు సంతోషం అనిపిస్తాను తమ్మి. ఇంకట్లా వేస్ట్ మనిషిని కాదే, నేను అసలు పైసలనే లెక్క చెయ్యా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఎందుకంటే నీకు చదువు రాదు కాబట్టి. మంచుకున్నావయ్య రాజు, పిల్లికి పిడిసేయనోడు తల్లికి తడక కట్టిండంటే ఇసంటి పిడకమొక్క పళ్ళు మంచిగా నమ్ముతారు. ఈడికి కూడా వచ్చినా మీరు మనశ్శాంతిగా మందు కూడా తాగనియరా? అరే రానుపో అంటే రాక్షసులాగా ఎంబడి పడతాను. బావా తాగుడు కాడైన లొల్లికి తాగుడు కాడనే పరిష్కారం దొరుకుతాయని ఈ ప్లాన్ చేసినాం. అంటే బారాన పెట్టని బాటగాంతోటి మందు కొనిపించి నన్ను ఇక్కడికి రప్పించిందా? మరి ఏం చేయాలి బావా, నీతో మాట్లాడదాం అంటే నువ్వు సందేత్తలేవా? అసలు నాకు ఇప్పటికి అర్థం కాక అడుగుతా, మీ ఇద్దరికి అంతగానం అయిన లొల్లేంటిది? ఏం లేదక్క, పోయినసారి మన ఇంట్లో దేవుని చేసినామా, అప్పుడు మేము మొగలం అంతా బయట కూర్చొని తాకుండా కూర్చున్నామా? తాగిర్రు. మేమందరం 10వ పెగ్గు తాగుతా అంటే బావ మొదలు తాగిన 4 పెగ్గులు గుర్తుకొచ్చి గుర్తుకొచ్చి నా పక్క పొంటి ఉన్నతోని చూసినారమ్మా బావను పుణ్యానికి వచ్చిందని పుస ఎట్లా తాగుతానని చిన్నగా చెవిలో చెప్పిన. అవునయ్యా, నేను ఇంట్లోండి ఊతలున్న నిన్ను మొత్తుకుంటా పిలిచినా కూడా నీకు వినబడది. వీడెవరి చెవుల్లో గులిగింది నీకు మంచిగా వినబడ్డది. నాకంతా సీన్ లేదు. తాగిన మత్తల వాడు గులిగింది నా చెవులనే. బావా తప్పైంది బావా, నీకు దండం పెడతా బావా, నీ కాలు మొక్తా బావా, చెంపలు వేసుకోవాలనా, గుంజలు తీయాలనా, ఏం చేయాలి చెప్పు బావా, నీకు దండం పెడతా బావా, రా బావా, ఏదో బుద్ధి కట్టి తిని ఏదో ముచ్చట అన్న బావా, తప్పైంది బావా, రా బావా, అబ్బా ప్లీజ్ బావా, రా బావా, నీకు దండం పెడతా బావా, బావా బావా దా బావా, అబ్బా ప్లీజ్ బావా, రా బావా. సరేరా సరే, తప్పైందని నా కాలు మొక్కి తులం బంగారం పెట్టు. ఇత్తా బావా ఇత్తా. నాకీ డీలోకే వస్తా. అమ్మయ్య అక్క, బావా అత్తన్నాడే. బావ బంగారం అడగంగానే భలే పెడతా అన్నావురా. బాగా ఎక్కువ నాన్న బంగారం నాకు. పోయిన రాకిట్ల పుణ్యానికి బంగారు కమ్మలు పెట్టరా తమ్ముడు అంటే బాయిల పడి జావన్నా నేను గన్నిగానం పైసలు నా దగ్గర ఎక్కడి అంటివి. అంటే అక్క ఇప్పుడు ఇది చల్ ఇజ్జత్ కే సవాల్, నాకు బంగారు నెక్లెస్ వేయించేదాకా నీ ఇంట్లో అడిగే పెట్టా. అక్క బావా అక్క, అరే నీ అక్క, ఓరు నీ కర్మం పెళ్ళం ఉండబోయా, ఇదెక్కడ కోసరా నీ